ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మన భారతదేశంలో ఈ మధ్య కాలంలో డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. చాలామంది యంగ్ ఏజ్లో అంటే 20-25 ఏళ్లలో కూడా చాలామందికి డయాబెటీస్ ఇప్పుడు వస్తుంది. మా దగ్గర కంటి పరీక్ష కొరకు వచ్చినప్పుడు మీకు మధుమేహము డయాబెటీస్ ఉన్నదా అని అడిగితే చాలామంది ఏంటంటే ఏమీ లేదు అని చెప్తారు. కానీ రక్తం పరీక్ష చేసినప్పుడు చాలామందికి డయాబెటీస్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే డయాబెటీస్తో బాధపడే వ్యక్తి కంటి పరీక్షకు రావటానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి దృష్టి లోపాలు ఉంటాయి. దృష్టి లోపాల కొరకు పరీక్ష చేయించుకున్నప్పుడు డయాబెటీస్ ఉన్నదా లేదా అని మనం వాళ్ళని అడిగితే లేదు అంటారు. కానీ కంటి పరీక్ష చేసి తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తే అప్పుడు డయాబెటీస్ ఉన్నట్టు నిర్ధారణ జరుగుతుంది. అయితే డయాబెటీస్ ఉన్న ప్రతి వ్యక్తి వాళ్ళకి కంటి పరీక్ష చేసుకోవటం చాలా అవసరం. డయాబెటీస్తో బాధపడే వ్యక్తికి తరచుగా అద్దాలు మార్చే అవసరం ఉంటుంది. ఎందుకంటే షుగర్ ఫ్లక్చువేషన్స్ అయినప్పుడు కంటిలో కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ అట్లాంటివి మారటం వల్ల వాళ్ళకి పవర్లో మార్పులు వస్తుంటాయి. తరచుగా అద్దాలు మార్చే అవసరం వస్తుంది. ఇది కాకుండా వాళ్ళకు రెటీనా అంటే లోపట సెన్సిటివ్ లేయర్ ఒకటి ఉంటుంది. దాన్ని రెటీనా అంటారు. ఈ రెటీనా అన్నది కంటి లోపటి భాగము. దాంట్లో మార్పులు వచ్చినప్పుడు చూపు తగ్గిపోతుంటుంది. రెటీనా వెనకాల కొరాయిడ్ ఉంటుంది. కొరాయిడ్లో కూడా రక్తనాళాలు ఎన్నో ఉంటాయి. అయితే వీటి మీద ఉన్న చిన్న చిన్న రక్తనాళాల్లో మార్పులు వచ్చినప్పుడు ఈ రక్తనాళాలు లీకేజ్ అవుతుంది. లీకేజ్ అయినప్పుడు రక్తం బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి పెటికల్ హెమరేజెస్ అంటారు. దీనివల్ల చిన్న చిన్న హెమరేజెస్ ఉంటాయి. తర్వాత సాఫ్ట్ ఎక్సుడేట్స్ అంటారు. రెటినల్ సెల్స్ చనిపోయి కాటన్ అంటే దూది ముక్కల్లాగా కనపడుతుంటుంది అన్నమాట. దీన్ని కాటన్ వూల్ ప్యాచెస్ అంటారు. దీనివల్ల వచ్చే పరిస్థితిని మనం డయాబెటిక్ రెటినోపతి అంటారు. డయాబెటిక్ రెటినోపతి ఉన్నప్పుడు ఈ హెమరేజెస్ ఎక్సుడేట్సే కాకుండాను వాళ్ళకి మ్యాకులర్ ఎడిమా అంటే కంటి లోపల సెన్సిటివ్ ఏరియా మ్యాకులా అని ఉంటుంది. దాని వాపు వచ్చేస్తుంది. వాపు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి చూపు తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి డయాబెటీస్ ఎక్కువ కాలంగా ఉన్నప్పుడు వాళ్ళ కంటి లోపల రక్తం కూడా చిట్లించి విట్రీస్ హెమరేజ్ అంటారు. కంటి లోపల రక్తం గట్టగట్టుకుపోతుంది. అప్పుడు వాళ్ళకి సడన్గా చూపు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే డయాబెటీస్తో బాధపడే ప్రతి వ్యక్తి కూడా తరచుగా కంటి పరీక్ష చేసుకోవటం వల్ల కంటిలో ఏ చిన్న మార్పులు వచ్చినప్పుడు కూడా మనం తొందరగా గుర్తించి వాటిని చికిత్స చేయటం చాలా అవసరం. చిన్న చిన్న హెమరేజెస్ ఉన్నప్పుడు, ఎక్సుడేట్స్ ఉన్నప్పుడు కానీ లేక చిన్న చిన్న అన్యూరిజమ్స్ అంటారు. చిన్న చిన్న రక్తనాళాలు వైడ్ అయిపోతాయి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం అవసరాన్ని బట్టి లేజర్ చేయవలసి ఉంటుంది. ఈ లేజర్ చేయటం వల్ల ఈ డయాబెటీస్ అన్న జబ్బు ఈ రెటినోపతి ఏదైతే ఉందో అది అక్కడి వరకు లిమిట్ అయిపోతుంది. కానీ మళ్ళీ కొంతకాలానికి ఈ ప్రోగ్రెస్ అవ్వచ్చు. అంటే ఈ రెటినోపతి మళ్ళీ ఎక్కువ కావచ్చు. ముఖ్యంగా ఈ డయాబెటీస్తో బాధపడే వ్యక్తి రెగ్యులర్గా కంటి పరీక్ష చేయించుకొని ఏ మార్పులు ఉన్నా కూడా వెంటనే చికిత్స చేసుకోవటం చాలా అవసరం. దీనివల్ల మనం అంధత్వము తొందరగా రాకుండా మనం నివారించడానికి వీలవుతుంది. డయాబెటీస్తో బాధపడే వ్యక్తి ప్రతి ఒక్కరూ కంటి చూపు గురించి జాగ్రత్తగా ఉండాలి. ఫిజిషియన్స్ కూడా డయాబెటీస్ కంట్రోల్ మీద కాన్సన్ట్రేషనే కాకుండా కంటి పరీక్షలు కూడా రెగ్యులర్గా చేయించే చాలా అవసరం.